ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పార్టీ పదవుల భర్తీ త్వరలో పూర్తి కాబోతున్నదా? దానికి సంబంధించిన కసరత్తును కాంగ్రెస్ పెద్దలు పూర్తి చేశారా? గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకే ఒకే దఫాలో అన్ని పోస్టులు భర్తీ చేయనున్నారా? వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు వచ్చేదెవరికి? అధికార తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పార్టీలోని కీలక పదవుల నియామకానికి రంగం సిద్ధమైందని సమాచారం. ఇటీవల పార్టీ హైకమాండ్ పెద్దలతో సమావేశమైన రాష్ట్ర పార్టీ నేతలు పార్టీలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ బాధ్యతలు తీసుకుని 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా పార్టీ పోస్టులు భర్తీ చేయాలని మహేష్ గౌడ్ భావిస్తున్నారట. ఏర్పడబోతున్న కొత్త కమిటీ ఎన్నికల వరకు కీలకంగా పనిచేసే విధంగా ఉండేలా పకడ్బందీ కసరత్తు చేస్తున్నారట తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు. నాయకుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో దాదాపు 2 ఏళ్ల నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం వాయిదా పడుతూ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనారిటీ వర్గాల నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాలని నిర్ణయం జరిగినట్టు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్ ఉండడంతో బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎస్టీ నుండి బలరాం నాయక్, ఎస్సీ నుండి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఓసీలలో రెడ్డి సామాజిక వర్గం నుండి రోహిన్ రెడ్డి పేర్లు ఖరారైనట్టు సమాచారం. మైనారిటీలలో కూడా ఒక నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఈ విషయంలో 1-2 రోజుల్లో నేతను ఎంపిక చేసి ఆ తరువాత వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేపట్టాలని హస్తం పెద్దలు డిసైడ్ అయ్యారట. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని హస్తం పెద్దలు భావిస్తున్నారు. ఆ పదవిని జగ్గారెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రచార కమిటీ పదవిని జగ్గారెడ్డికి ఇవ్వాలని పార్టీలోని ముఖ్య నేతలంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారట. దీంతో ఈ పదవికి జగ్గారెడ్డి పేరు ఫైనల్ అన్నట్లు తెలుస్తోంది. అతి కీలకమైన పదవైన కోశాధికారి పోస్టుపై సైతం సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు గడువు ముగిసిన కార్పొరేషన్ పదవులతో పాటు భర్తీ చేయాల్సిన ఇతర కార్పొరేషన్ పదవులను సైతం భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక పార్టీ పదవులు, కొత్త నామినేటెడ్ పదవులు అన్నీ కలిపి దాదాపు 100 పోస్టులు ఒకేసారి భర్తీ చేయాలని హస్తం నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. పదవుల భర్తీ చివరి దశకు రావడంతో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. పలువురు నేతలు పార్టీ ముఖ్య నేతలతో లాబీయింగ్ మొదలుపెట్టారు. దాంతో ఈ భారీ పదవుల భర్తీ కార్యక్రమం ఎలా ముగుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.